హాయ్ అండి. సాంగ్ ఏదైతే ఉందో, నేను చాలా రీసెంట్‌గా విన్నానండి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విన్నాను అది గూడా. 12 ఇయర్స్ బ్యాక్ వచ్చిందంట సాంగ్. కానీ నేనిప్పుడు విన్నాను. కనీసం ఇప్పటికైనా నాకు ఆ సాంగ్ వినే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎవరైతే ఇంతకు ముందే విన్నారో వాళ్ళందరూ చాలా చాలా అదృష్టవంతులు. ఆ సాంగ్ ఏంటంటే ఈ సాంగ్ గానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ వాయిస్ గానీ సాంగ్‌లో, ఆ సాంస్క్రిట్ శ్లోక గానీ అన్నీ ఎంత బావున్నాయంటే, అన్నీ కలిపి ఆ సాంగ్‌కి అంత అందం తీసుకొచ్చాయనిపిచ్చింది. నేనిప్పుడు ఈ వీడియోలో ఆ శ్లోకంకి అర్థం చెప్తున్నాను. ఫస్ట్ ఆ శ్లోకం ఏంటంటే, ఆ సాంగ్‌లో మొత్తం 2 లైన్స్ శ్లోకం ఒస్తది. కానీ ఈ శ్లోకం మొత్తం 4 లైన్స్ అనమాట. నేనిప్పుడు 4 లైన్స్ చెప్తాను. ఆ 4 లైన్స్‌కి అర్థం చెప్తాను. సో, ఇప్పుడు శ్లోకం చెప్తాను. కానీ ఈ శ్లోకం టైంలో నా గొంతునైతే కొంచెం భరించండి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం. ఇక్కడ వరకు ఉందండి ఆ సాంగ్‌లో. దీనిలో ఇంకొక 2 లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. అవేంటంటే భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః. ఇదండి ఈ 4 లైన్స్ ఉన్నాయన్నమాట శ్లోకంలో. సో, ఫస్ట్ లైన్ ఏంటంటే వందే నేను నమస్కరిస్తున్నాను పద్మకరాం చేతులలో పద్మాలు ధరించిన ప్రసన్న వదనం ప్రసన్నమైన సంతోషకరమైన ముఖము కలిగిన సౌభాగ్యధాం భాగ్యధాం దాం అంటే ప్రసాదించేది అనేది అన్నమాట అర్థము. సౌభాగ్యాల్ని అలాగే అదృష్టాల్ని భాగ్యాలని ప్రసాదించే వాళ్ళని నేను నమస్కరిస్తున్నా, నేను స్మరిస్తున్నా అని. హస్తాభ్యాం హస్తము చేతులతో అభయప్రదం హస్తాభ్యాం అభయప్రదం అంటే తన చేతులతో అభయం అంటే భయాన్ని అంటే రక్షణనిచ్చేది అని. మణిగణైర్ నానావిధై భూషితాం అంటే నానా విధాలైన అంటే చాలా రకాలైన మణులతో రత్నాలు మణులు ఆభరణాలతో అలంకరించబడిన భక్తాభీష్ట ఫలప్రదాం అంటే భక్తుల అభిష్టాలను భక్తుల కోరికలను తీర్చే హరిహర బ్రహ్మాదిభి సేవితాం ఆ విష్ణువు ఆ శివుడు అలాగే బ్రహ్మ ఇంకా మొదలైన హరిహర బ్రహ్మాది బిహి అంటే అక్కడ బ్రహ్మాది బిహి అంటే ఇంకా మొదలైన దేవతలచే సేవించబడుతున్న పార్శ్యే పార్శ్య అంటే పక్కన అనమాట అర్థం పక్కన అని అర్థం. పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తం అంటే పక్కన పంకజం అంటే తామరం శంఖం శంఖము అలాగే పద్మనిధిర్భిర్యుక్తం అంటే పద్మనిధి కలిగినది అంటే పద్మనిధిర్భిర్యుక్తం అంటే లైక్ పద్మనిధి అలాగే అష్టనిధులు అలా అంటారు కదా అలా నిధులు కలిగిన సదాశక్తిభిహి ఎల్లప్పుడూ శక్తులతో కూడి ఉన్న అని అర్థం అనమాట. ఎవరికి మనం ఇది నమస్కరిస్తుంది? సర్వశక్తులతో కూడి ఉన్న ఆ లక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నా. వందే నేను ఇవన్నీ ప్రసాదిస్తున్న ఆ లక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నా అని ఈ శ్లోకం ఒక అర్థం అనమాట. మళ్ళీ చెప్తున్నా, వందే అంటే నేను నమస్కరిస్తున్నా పద్మకరాం చేతులలో పద్మాలు ధరించిన ప్రసన్న వదనాం ప్రసన్నమైన ముఖము సంతోషమైన ముఖము కలిగిన సౌభాగ్యదాం భాగ్యదాం సర్వ సౌభాగ్యలు అను భాగ్యాలను అదృష్టాలను ప్రసాదించే హస్తాభ్యాం అభయప్రదం హస్తములతో తన చేతులతో అభయాన్ని అంటే రక్షణని ఇచ్చే మణిగణైర్ నానావిధైర్ భూషితం అంటే ఎన్నో రకాల నానావిధై అంటే రకరకాల మణులతో ఆభరణాలతో అలంకరించబడిన భక్తాభీష్ట ఫలప్రదం భక్తుల కోరికలను తీర్చే హరిహర బ్రహ్మాదిభి సేవితం హర బ్రహ్మ శివుడు విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలచే సేవించబడుతున్న పార్శ్వే పార్శ్వే అంటే పక్కన అని అర్థం. పంకజ అంటే తామర పువ్వు అలాగే శంఖం శంఖ పద్మనిధిర్యుక్తం అంటే పక్కన తామరము శంఖము పద్మనిధులు కలిగిన సదాశక్తిభి ఎల్లప్పుడూ శక్తులతో కూడి ఉన్న లక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నా. ఈ శ్లోకం అర్థం అదనమాట. ఇదండి ఈ శ్లోకం అర్థము. నేను మంచిగానే చెప్పానని అనుకుంటున్నాను. ఎక్కడైనా తప్పులు దొర్లుంటే దయచేసి క్షమించండి. మీకు ఇంకా ఏమైనా శ్లోకాలకి అర్థాలు కావాలి అనుకుంటే కింద కమెంట్లో ఖచ్చితంగా చేయండి. మీకు శ్లోకానికి అర్థం కావాలో మీరు ఆ శ్లోకం నాకు మెన్షన్ చేయండి. నేను వెంటనే అది చూసి నేను దాని అర్థం మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టము. మీలో ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వెంటనే వినండి. ఎప్పటి నుంచో వింటున్న వాళ్ళు ఉంటే మీరు అదృష్టవంతులు. నాకు తెలిసి ఇంకా దీనిలో ఇక 2 లైన్స్ ఉన్నాయన్న విషయం కూడా నేను చెప్పాను. సో మీరు మొత్తం వినండి. చాలా మంచి శ్లోకము చాలా బాగుంటుంది.
ఎక్కడైనా తప్పులుంటే నిజంగానే మళ్ళీ క్షమించండి. అందరు సంతోషంగా ఉండండి. మీ కుటుంబాలను మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ.